మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఒకవైపు మనం బీఆర్ఎస్ వైపు నుంచి చూస్తూనేమో బీజేపీ కుట్రపూరితమైన అరెస్ట్ కవితక్కదని ఒకవైపు బీఆర్ఎస్ చెప్తుంది. ఇంకోవైపు బీజేపీ మాత్రం లిక్కర్ స్కామ్లో కవిత ఉంది, చర్చకు సిద్ధమా అని సవాల్ విసురుతుంది. సో సవాళ్ళు ప్రతి సవాళ్ళ మధ్య నిజామాబాద్ వాసులు ఏమంటారనేది తెలుసుకుందాం. ఇక ప్రజెంట్ మనతోటి నిజామాబాద్ మేయర్ నీతు కిరణ్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అండి. సో కవితక్క అరెస్ట్, రిమాండ్, తీహార్ జైలుకి తరలించు ఎట్లా చూస్తారు అసలు? ఇది మొత్తం కూడా ఒక పెద్ద రాజకీయ షడ్యంత్రంగా మనము చూడొచ్చు. ఒక పెద్ద రాజకీయ కుట్ర ఇది. ఎందుకంటే ఒక మహిళని చూడకుండా ఒక తీహార్ జైలు వరకు పంపించడం అనేది నిజంగా బీఆర్ఎస్ని ఏ విధంగా అయితే నూతిలో పడ్డ వాళ్ళకి నూరు రాళ్ళు ఎలా వేస్తారో మరి బీఆర్ఎస్ని పూర్తిగా పతనం చేసేసి ప్రాంతీయ పార్టీలు అనేవే లేకుండా చేయాలి అని కంకణం కట్టుకున్నట్టుగా చాలా క్లియర్గా తెలుస్తోంది. బీజేపీ యొక్క ఉద్దేశం ఇదే అని అర్థమవుతా ఉంది. దీన్ని నిజంగా చెప్పాలంటే తను ఒక మీరు స్టార్టింగ్ నుంచి కూడా చూస్తున్నారు, కవితక్క గారిని అరెస్ట్ చేసినప్పటి నుంచి కూడా తను ఎప్పుడు కూడా మొక్కవని ధైర్యంతో ముందుకెళ్తూ ఉంది. తను వెళ్ళినప్పుడల్లా కూడా విక్టరీ అని సింబల్ చూపించుకుంటూ వెళ్తుంది. వెళ్ళేటప్పుడు కూడా ఎంత ధైర్యంగా మాట్లాడుతుందంటే నేను కడిగిన ముత్యంలాగా బయటకు వస్తా అని చెప్పి వెళ్ళడం అనేది నిజంగా వేరే వాళ్ళైతే నిజంగానే తప్పు చేసిన వాళ్ళైతే అదొక ఫీలింగ్ వేరే ఉంటుంది. కానీ తను తప్పు చేయలేదు కాబట్టి ఎంతో ధైర్యంగా తను మాట్లాడుతూ లోపలికి వెళ్తుంది. తను కేవలం ముత్యం అన్నది కానీ నేను చెప్తాను వజ్రంలాగా బయటకు వస్తుందని. ఎందుకంటే వజ్రము ఒక కొలిక్కి రావాలి అని అంటే లాస్ట్ స్టేజ్కి ఎన్నో ఉలి దెబ్బలు పడతాయి, ఎన్నో దెబ్బలు పడతాయి, దాన్ని కాల్చాలి, ఎన్నో ప్రయోగాలు చేస్తే చివరికి కోట్ల విలువైనటువంటి ఒక వజ్రంలాగా మారుతుంది. అంత ప్యూరిటీ గల వజ్రంలాగా అక్క బయటకు వస్తుందని చెప్పేసి మేము మహిళలందరం కూడా, నేనే కాదు నా తోటి మహిళలందరూ కూడా అదే, మేము 10 మందిని కలిసామంటే అక్కగారి టాపిక్ మేము మాట్లాడుతూ ఉంటాము. తప్పకుండా అక్క విజయం సాధించి బయటకు వస్తుందని చెప్పేసి మేము చెప్పగలుగుతామండి. సో ఒకవైపు మనకి అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి కూడా నోటీసులు అందడం కావచ్చు, రీసెంట్గా 11 రోజుల క్రితం ఈడీ నోటీసులు అందించి తర్వాత కోర్టు అనుమతితో అరెస్ట్ చేయడం కావచ్చు, ఇవన్నీ పరిణామాలు మరి ఎట్లా తీసుకోవచ్చు? అంటే ఎటువంటి తప్పు చేయకపోతే ఈడీ నోటీసుల వరకు ఎందుకు వచ్చింది? ఇవాళ తీహార్ జైల్లో పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటారు? స్టార్టింగ్ నుంచి కూడా మనము బీజేపీ ప్రభుత్వాన్ని చూసుకుంటే కేవలం ఇప్పుడు కవితక్క గారిదే కాదండి, మీరు స్టార్టింగ్ నుంచి కూడా చూడండి, ఎవరైనా తమ మాట వినకుండా తమకు అడ్డుగా ఉన్నారని తెలిస్తే తప్పకుండా వాళ్ళని అనగదొక్కేయాలి. కేవలం ఇది ఒక తెలంగాణకు సంబంధించిందే కాదు, మొత్తం ఇండియాలోనే ఎక్కడ చూడండి. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో అలాగే జరిగింది, మహారాష్ట్రలో అలాగే జరిగింది. పూర్తిగా ప్రభుత్వాలనే కూలదోసేసి మాకడ్డు ఎవరు ఉండద్దు, మా మాట వినలేరు, మా దారికి రాలేరు, మా పార్టీలో కలవలేదు అనేసరికంటే వాళ్ళ మీద ఈడీలను పంపించడము, ఐటీ వాళ్ళని పంపించడము, వాళ్ళ మీద లేని కేసులు బనాయించడము, పూర్తిగా వాళ్ళ ప్రభుత్వాలనే కూలదోసే విధంగా ఇంతవరకు జరిగినాయి. చాలా సంఘటనలు మనం వస్తూ ఉన్నాము. అంటే వాళ్ళ దృష్టిలో ఎవ్వరు కూడా వాళ్ళని కాదని వాళ్ళు ముందే ఒక తీర్మానం చేసుకున్నారు. ఎవరు? ముగ్గురు, మోడీ గారు, అమిత్ షా గారు, అలాగే వాళ్ళందరూ కూడా కలిసి ఎక్కడ కూడా మన బీజేపీ ఉండాలి మొత్తం ఇండియా తప్పితే ఇంకో పార్టీ అనేది, అందులోనూ ప్రాంతీయ పార్టీలు అసలే ఉండకూడదు అనేది ఒక తీర్మానం చేసుకున్నారు. కాబట్టి ఈ విధంగా ఎక్కడైనా వాళ్ళకి ఎవరైనా అడ్డుగా గట్టిగా మాట్లాడుతున్నారంటే వాళ్ళను పూర్తిగా అనగదొక్కేసేయాలి. అందుకనే ఎక్కడ కూడా చూడండి, పూర్తిగా ప్రభుత్వాలను కూలదోసి వాళ్ళని ఈడీలు పెట్టేసి జైళ్ళల్లో పెట్టడం అనేది ఒక ఆనవాయితీగా తీసుకొస్తున్నారు. ఇంతవరకు రాజకీయ చరిత్రలో ఇలాంటి పార్టీ కానీ ఇలాంటి చరిత్ర కానీ మనం ఎక్కడా చూడలే. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. దానికి బలైనటువంటి పార్టీయే ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే ముందు నుంచి కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన తెలంగాణను తీసుకొచ్చిన జాతిపిత. ఆయన తెలంగాణ గురించి కానీ తెలంగాణ ప్రజల గురించి కానీ మనకేం కావాలి, ఏ విధంగా మనం చేస్తే మన తెలంగాణ ఇంకా ముందుకు వస్తుంది అని చెప్పేసి ఆలోచనతోనే ఆయన ఎప్పుడు కూడా ఉండే. అదేవిధంగా ఈ 10 ఏళ్ళు కూడా చాలా చక్కగా పరిపాలించి ఆయన మరి దేశము తెలంగాణ పాటిస్తుంది, తెలంగాణ ఏదైతే చేస్తుందో అది దేశం అనుసరించే విధంగా ఆ స్థాయిలోకి తెలంగాణను తీసుకొచ్చిండు. అదంతా కూడా మరి సెంట్రల్ గవర్నమెంట్కి ఇంపితం కాలేదు, అదంతా కూడా వాళ్ళకి నచ్చలేదు. కేసీఆర్ గారు చేసే విధానాలు కానివ్వండి, ఆయన చేసే మాట తీరు కానివ్వండి, ఏదైనా సరే వాళ్ళకి నచ్చలేదు. కాబట్టి మొత్తం బీఆర్ఎస్ పార్టీని అంతమొందించాలి, కేసీఆర్ గారు గవర్నమెంట్ని పడేయాలి అని స్టార్టింగ్ నుంచి కూడా వాళ్ళకి పార్టీ మీద బాగా
నెగిటివ్నెస్ ఉంది. ఈవెన్ మీరు బియ్యం విషయంలో కానివ్వండి, కాళేశ్వరం విషయంలో కానివ్వండి, చాలా రకాలుగా ఇబ్బందులు ముందు నుంచి కూడా పెడుతూనే ఉన్నారు. మనకు వేల కోట్ల డబ్బులు మనకు వచ్చి ఉన్నా కూడా వేరే స్టేట్లకు పంపించినా కూడా మన తెలంగాణకి ఇవ్వలేదు. ఇలాంటి చాలా సంఘటనలు జరిగినాయి కాబట్టే గౌరవ ముఖ్యమంత్రి గారు మరి సెంట్రల్ గవర్నమెంట్కి ఎప్పుడు కూడా నిలదీసి అడగడం, ఎందుకు మా పట్ల ఇలా చేస్తున్నారని చెప్పడం, వారికి తోడుగా మరి కవితక్క గారు, కేటీఆర్ గారు వీళ్ళందరూ కూడా మాట్లాడేసరికంటే పూర్తిగా పార్టీని పక్కకు జరపాలని ముందు నుంచి అనుకున్నారు. కాబట్టి అందులో ముఖ్యంగా ఈ లిక్కర్ కేసు అని చెప్పేసి ఒకటి బనాయించేసి కవితక్క గారి మీద అనవసరంగా తనని ఇప్పుడు తిహార్ జైలు వరకు పంపించడం అనేది ముందు నుంచి కూడా వాళ్ళు అందరి విషయంలోనూ కూడా చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు కవితక్క విషయంలో కూడా చేసి చూయించారు వాళ్ళు. అయితే మీరేమో బీజేపీ కుట్రపూరితమైన వ్యవహారం లిక్కర్ కేసు పేరుతో బనాయించి మరి కవితకని తిహార్ జైల్లో పెట్టిర్రు అని మీరు అంటున్నారు. కానీ ఇంకోవైపు బీజేపీ నిజంగా మీరు అట్లాంటి ఆరోపణలు చేస్తే మరి లిక్కర్ స్కామ్ పైన చర్చకు మేము సిద్ధం అనే సవాలు కూడా విసురుతున్నారు. సో దానిపైన ఏమంటారు? ఎందుకంటే కేవలం కవితక మాత్రమే కాదు, అటు ఢిల్లీలో కూడా కేజ్రీవాల్ని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. అట్లా ఏదన్నా ఉంటే మేము తప్పకుండా చర్చకు సిద్ధంగానే ఉంటాము. మీరు వాళ్ళు ఏదన్నా అడగనివ్వండి. ఎందుకంటే కవితక్క అలాంటి చేసే వ్యక్తి కాదు. తను ఒక ఎంత గొప్పగా వర్ణించినా కూడా తక్కువే. ఎందుకంటే మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ వస్తున్నటువంటి మహిళ. తన దగ్గర నుండి మేమంతా చూసిన వాళ్ళం. ఒక బతుకమ్మ పండుగను చూసుకోండి, అంతరించిపోయే దశలో తను మొత్తం ఖండాంతరాలలో కూడా ఒక పేరును సంపాదించి పెట్టింది బతుకమ్మ పండుగని. అలాగా బెస్ట్ పార్లమెంటేరియన్ తను ఎంపీగా ఉన్నప్పుడు తను ఎన్నో వర్కులు చేసింది. మన నిజామాబాద్ కానివ్వండి, మన తెలంగాణ కోసం ఒక వాయిస్, ఒక గొంతుక అనేది వినబడింది పార్లమెంట్లో అంటే కేవలం అది కవితక్క మాత్రమే. ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీలు ఉన్నా కూడా మన నిజామాబాద్ గురించి కానీ తెలంగాణ గురించి కానీ ఎవ్వరూ మాట్లాడరు. ఇప్పటికి కూడా మేము చూస్తుంటాం పార్లమెంట్లో ఎవ్వరు కూడా మన విషయాలు లేవనెత్తిన పాపాన పోరు. అదే కవితకు ఉన్న టైంలో మీరు ఇప్పటికి వీడియోలు చూడొచ్చు, ఎంత చక్కగా మాట్లాడతారో. తను అన్ని లాంగ్వేజెస్లో చాలా ఫ్లూయెంట్గా తన లాంగ్వేజ్ ఉంటుంది. అంత మంచి వ్యక్తి. అలాగే మీరు కరోనా టైంలో కూడా చూసుకోండి, దేశ విదేశాలలో కూడా ఇరుక్కుపోయినటువంటి మన తెలంగాణ వాసులందరినీ కూడా అక్కడ వాళ్ళతో మాట్లాడి మరి తన సొంత డబ్బులతో వాళ్ళందరినీ కూడా ఎవరి ఇళ్లలో వాళ్ళకి చేర్చిన గొప్ప వ్యక్తి. ఇప్పటికి కూడా మొత్తం తెలంగాణలో చాలా ప్లేస్లలో తన సొంత డబ్బులతో భోజనాలు పెట్టిస్తారు. మరి ఇంత మంచిగా ఆలోచించేటువంటి వ్యక్తి ఆ లిక్కర్ స్కామ్లలో ఆ స్కామ్లలో ఉన్నది అని అంటే అసలు ఎవ్వరు కూడా నమ్మశక్యం అనేది కానే కాదు. అది ఏదన్నా ఉండనివ్వండి, అట్లా ఏదైనా ఉంది అంటే మేము తప్పకుండా మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం. ఏ చర్చల కన్నా మేము సిద్ధం. ఒక పక్క నిజామాబాద్ ఎప్పుడు కూడా తెలంగాణ ఎలక్షన్స్కి ఒక అడ్డగా ఉండేది. కానీ ఈసారి ఎలక్షన్స్లో 2 సీట్లు కూడా కోల్పోయిన పరిస్థితి. సో దానివల్ల కూడా ఇక్కడ పార్టీ ఉనికి లేకుండా అటు కవిత అరెస్ట్ తిహార్ జైలు తరలించినా కూడా కామైపోయింది, పార్టీ మొత్తం సుంసం అయిపోయింది ఇక్కడ అంటున్నారు. మరి దాన్ని ఎట్లా తీసుకోవచ్చు? ఇది జస్ట్ ఇప్పుడు మనందరికీ కూడా తెలుసండి, సింహం ఒక అడుగు వెనకకేసిందంటే మొత్తం వెనకకే పోతుందని కాదు, ఇంకా ఫోర్సబుల్గా అది 4 పెద్ద జంప్ అనేది చేస్తుందనేది కూడా అందరికీ తెలుసు. ఆ విధంగా జస్ట్ కొంచెం గ్యాప్ వచ్చిందే తప్పితే మొత్తానికే పార్టీగా రాదు, ఇక లేదు అని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే ఇప్పటికే చూస్తున్నారు ప్రజలందరూ కూడా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఏం జరుగుతుంది, ఏమేమి ఇవ్వగలిగింది? 100 రోజులు అయిపోయినాయి. 100 రోజులలో ఆయన చెప్పిన 6 గ్యారంటీలు కూడా ఇంతవరకు రాలేదు ప్రజలకి. 4,000 పెన్షన్ ఇస్తున్నారా? 2,500 మహిళలకు ఇవ్వలేదు. రైతు బంధు మొత్తం పడలేదు. ఇట్లా చాలా ప్రజలందరూ కూడా అసలు మమ్మల్ని కూడా అడుగుతున్నారు, అయ్యో మేము అనవసరంగా ఆ పార్టీకి వేసామమ్మా, ఏదో మార్పు అంటే మార్పు అనుకున్నాము. అసలు కేసీఆర్ గారు ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటేనే మాకు చాలా బాగుండే, ఎన్నో ఇచ్చిండు దేవుడు, కానీ ఇప్పుడు మేము అనవసరంగా మాది మేమే పాడు చేసుకున్నామన్న బాధ ఇప్పుడు అందరిలోనూ కూడా ఉంది. చాలామంది మహిళలు ఇప్పుడు నా క్యాంప్ ఆఫీస్కే చాలామంది వచ్చి అడుగుతున్నారు. అట్లాంటి సమయంలో మొత్తం ఈ పార్టీ పోయింది అనుకోవడానికి లేదు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్లలో తప్పకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పకుండా అత్యధిక సీట్లు సంపాదిస్తుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. బాజిరెడ్డి గోవర్ధన్ గారు కూడా చాలా సీనియర్ నాయకులు, చాలా పట్టున్నది ఆయనకు. ఎలక్షన్ మన రాజకీయాలలో చాలా మంచి వ్యక్తి కూడా. తప్పకుండా మంచి వ్యక్తిని బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టింది కాబట్టి 100% అన్నగారు గెలుస్తారు. అన్నగారు ఒక్కరే కాదు, తప్పకుండా అత్యధిక సీట్లలో ఈసారి బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. మళ్ళీ తన ఉనికిని తప్పకుండా కాపాడుకుంటుంది. సో ఇది నిజామాబాద్లో బీఆర్ఎస్ శ్రేణుల వర్షన్. కెమెరా పర్సన్ శేఖర్తో నేను మీ కావ్య, సుమన్ టీవీ, నిజామాబాద్ నుండి.